ఉదయ, ఈ పాఠం మీకోసం ఎలా సాగింది? హాయ్ మాయా, ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. మేము స్క్రాచ్ ప్రోగ్రామింగ్లో అక్షరాలు, బ్యాక్డ్రాప్లు, సౌండ్లు మరియు కాస్ట్యూమ్లను జోడించే మార్గాలను అన్వేషించాము. నిజమే, మేము పాత్రకు బదులుగా స్ప్రైట్స్ అని పిలుస్తాము. మరియు స్ప్రైట్స్ అంటే ఏమిటో మీకు అర్థమైందా? ఖచ్చితంగా. స్ప్రైట్స్ మనం తెరపై చూడగలిగే పాత్రలు లేదా వస్తువుల వంటివి. వారు తమ రూపాన్ని మార్చుకోవచ్చు మరియు మన ఆదేశాల ఆధారంగా పనులు చేయవచ్చు. తెలిసిందా? ప్రాజెక్ట్కి స్ప్రైట్ను ఎలా జోడించాలో మీరు కనుగొన్నారా? అవును, 3 మార్గాలున్నాయి. మేము లైబ్రరీ నుండి ఎంచుకోవచ్చు, మా సొంత చిత్రాలను దిగుమతి చేసుకోవచ్చు, లేదా స్క్రాచ్ యొక్క డ్రాయింగ్ సాధనాలను ఉపయోగించి మా సొంత స్ప్రైట్లను కూడా గీయవచ్చు. పర్ఫెక్ట్. స్ప్రైట్ కాస్ట్యూమ్ గురించి మీకు అర్థమైందా? ఖచ్చితంగా. స్ప్రైట్ కాస్ట్యూమ్స్ స్ప్రైట్లకు దుస్తుల్లాంటివి. విభిన్నమైన కాస్ట్యూమ్స్ ఇవ్వడం ద్వారా వారు ఎలా కనిపిస్తారో మరియు వారు ఏం చేస్తారో మనం మార్చవచ్చు. అద్భుతం. బ్యాక్డ్రాప్లు కూడా ముఖ్యం. మీరు వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారా? అవును, బ్యాక్డ్రాప్లు మన ప్రాజెక్టులకు సన్నివేశాన్ని సెట్ చేసే నేపథ్యాల లాంటివి. మేము లైబ్రరీ నుండి ఎంచుకోవచ్చు, మా సొంతంగా దిగుమతి చేసుకోవచ్చు, లేదా స్క్రాచ్ సాధనాలను ఉపయోగించి వాటిని సృష్టించవచ్చు. మరియు ధ్వని గురించి అన్వేషించారా? ఖచ్చితంగా. ధ్వని మన ప్రాజెక్టులకు ప్రాణం పోస్తుంది. స్క్రాచ్ దాని సొంత ధ్వనులను కలిగి ఉంది మరియు విషయాలను మరింత ఉత్తేజపరిచేందుకు మన సొంత శబ్దాలను కూడా రికార్డ్ చేయవచ్చు. మీరు నిశ్శబ్దంగా ఉన్న విషయాలను వేగంగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. ఈ వేగంతో మీరు మొరాకీ స్క్రాచ్ ప్లాట్ఫారంలో నైపుణ్యం సాధిస్తారు మరియు కొద్దిసేపటిలో గేమ్లను సృష్టించడం ప్రారంభిస్తారు. అవును, కాంతి వేగంతో మీరు చూస్తారు.